హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ మినప గారెలు లేకపోతే మినప వడలు అని కూడా అంటారు, అవి చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ వడలు అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. చాలా సింపుల్గా ఈజీ స్టెప్స్తో తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మరి ఇంకెందుకు లేట్, గారెలు లేకపోతే వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మినప్పప్పు నానబెట్టిన క్లిప్ మిస్ అయింది. మినప్పప్పు నేను 3-4 అవర్స్ నానబెట్టుకున్నాను. నానబెట్టిన మినప్పప్పుని బాగా కడిగి నేను గ్రైండర్లో వేసుకున్నాను. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో అయితే కొంచెం వేసుకుని మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో ఒకేసారి వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండర్లోనే సాల్ట్ వేసేసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం పిండి అయ్యాక కలుపుకోవచ్చు. వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసుకుని తీసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. చాలామంది చాలా రకాలుగా గారెలు వేస్తారు, కానీ నాకు చేత్తోనే అలవాటు, అందుకే నేను చేత్తోనే వేస్తున్నాను. గారెలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ముందుకి వెనక్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఫ్రై అయితే సరిపోతుంది. అంతే, వేడివేడిగా గారెలు లేకపోతే వడలు రెడీ. చాలా టేస్టీ అండ్ ఫ్లఫీగా వస్తాయి. మీకు నచ్చిన కాంబినేషన్తో సర్వ్ చేసుకుని తినండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.